మనం చూడబోయే కార్యక్రమంలో రెవల్యూషన్ చాప్టర్ 12 చాలా ఇంట్రెస్టింగ్ అయిన చాప్టర్. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, బ్రదర్ ఎండి జగన్ ఈ ప్రోగ్రాం కూడా వచ్చి ఉన్నారు. ఆయన్ని స్వాగతిస్తూ కొన్ని ప్రశ్నలు అడుగుదాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. చాలా విషయాలు మనం రెవల్యూషన్ లో చాలా డీప్ గా పెడుతున్నాం. ఇంకా చెప్పాలంటే ఈ కార్యక్రమాన్ని చూడడానికి చాలా మంది ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు, టీవీలోనైనా యూట్యూబ్ లోనైనా. అయినా గమనించండి, ఈ రెవల్యూషన్ చదువుతున్నప్పుడు ఇట్స్ ఏ బుక్ ఆఫ్ లాట్ ఆఫ్ సైన్స్ అండ్ ఒక విజువల్ ఫార్మేట్ వేరేలా ఉంది. అదేలాగున మనకు ఓల్డ్ టెస్ట్మెంట్ సరిగా అర్థం కాకపోతే ఇది కూడా మనకు అర్థం కాని ఫీలింగ్ లో ఉంది. నేను చెప్పే స్టేట్మెంటే కరెక్టా? ఇప్పుడు సమీప కాలంలో ఒక ఉపదేశం వెళ్తుంది, డాక్ట్రిన్. అదేంటంటే పాత నిబంధన వద్దు, అది అసలు ముగిసిపోయింది, అది ఓల్డ్ అయిపోయింది. ఆ దేవుడు దానిని రిమూవ్ చేశాడు. మనకు కావాల్సింది ఒక న్యూ టెస్టిమెంట్ అనేటువంటి ఒక గ్రూపు ఉంది. అందులోనూ ఒక తెగవారు మనకి గాస్పెల్ మాత్రమే ఉంటే చాలు అని చెప్పేవారు ఉన్నారు. వీటన్నిటికీ ఒక కారణం ఏంటని అడిగితే ఒక వేద జ్ఞానం లేనివారు. అంటే యూదుల చేతిలో ఇవ్వబడింది పార్ట్ ఆఫ్ ది బైబిల్, ఒక భాగం. ఇప్పుడు వారి దగ్గర యేసు యొక్క చిహ్నములు మాత్రం ఇవ్వబడ్డాయి. సంపూర్ణంగా యేసు కనబడుతున్నప్పుడు వారు గుర్తించలేకపోయారు, ఎందుకంటే వారు వేదవాక్యాన్ని అన్వేషించనందున. ఫిజికల్ గా ఉన్నాడు, వారు గుర్తించలేకపోయారు. దాని తర్వాత పూర్తి బైబిల్ మన చేతిలోనే ఇవ్వబడింది, హోల్సమ్ గా. సో ఈ బైబిల్ని పెట్టుకునే మీరు ఏది కూడా క్యాల్కులేట్ చేయగలరు, అన్నీ చేయగలరు. ఓల్డ్ టెస్టిమెంట్ కావాలి, న్యూ టెస్టిమెంట్ కావాలి. ఓల్డ్ టెస్టిమెంట్ లేకుండా న్యూ టెస్టిమెంట్లో అనేక విషయాలు మీకు తెలియకపోవచ్చు. న్యూ టెస్టిమెంట్ లేకుండా ఓల్డ్ టెస్టిమెంట్లో అనేక విషయాలు మీకు బయలుపడవు. ఇవి రెండు కూడా మీరు చేర్చాలి, అది దేవుడు చెప్తున్నాడు. వాటిని మీరు వదలకూడదు, వీటిని మీరు హత్తుకోవాలి. సో ఇవి రెండు చేర్చబడిందే హోల్ బైబిల్. అదిను ప్రత్యేకించి ప్రకటనలో మనం అనేకసార్లు చెప్పి ఉన్నాం. దానియేలు పుస్తకము ఏ స్థాయికి అవసరమో అదేలాగున అన్ని పుస్తకములు రెవల్యూషన్లో ఇంపార్టెంట్. ఆదికాండములో ఉండేవన్నీ ఇక్కడే ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఆదాముకు ఇవ్వబడిన కర్స్ నుండి ఆధిపత్యము అవన్నీ ఇక్కడే ఫుల్ఫిల్ అవుతున్నాయి. అందువల్ల సాధారణంగా మొత్తం బైబిలును చేర్చి చదవడం ఎంతో ప్రాముఖ్యం. అందులో ఒక మాట అయినా పొల్లైనను తీసివేయకూడదు, ఎంతో ఇంపార్టెంట్. కలిసి చదివేది ముఖ్యం అంటున్నారు. అయితే కలిసి మనం జ్ఞాపకుంచుకొని మనం ఎలా కనెక్ట్ చేయాలి? మరి ఇది ఎలా అంటే బేసిక్ గానే చూడండి, అనేక విషయాలు ఓల్డ్ టెస్ట్మెంట్ లో కనెక్ట్ అయిన విషయాలు ఇందులో రెవల్యూషన్ లో మనం చూస్తున్నాం. అయితే చూడండి, ఈ రెవల్యూషన్ చాప్టర్ 1లోనే యోహాను ఆత్మ ద్వారా కొనిపోబడి అందులో నుండి రివీల్ చేసి రాయబడిన పుస్తకం. అప్పుడు అందులో నుండి మనం కూడా ఆత్మతో నింపబడి చదివితేనే అర్థం అవుతుంది అన్న విషయాన్ని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. న్యూ టెస్టిమెంట్ ని మీరు చదివేప్పుడే పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాతే న్యూ టెస్టిమెంట్ వచ్చింది. ఈ వేదవాక్యమంతా దేవుని ఆత్మచేత అనుగ్రహింపబడింది. ఆ పర్టికులర్ గా న్యూ టెస్టిమెంట్ వచ్చి పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడింది. సో మీరు ఆయన ఆత్మలో ఉండి చదివినట్లయితే ఆ స్పిరిట్లోనే పలు స్టాండర్డ్స్ కి మీరు వెళ్ళొచ్చు. ఇంకా సమీపంగా మహిమ నుండి అధిక మహిమలోనికని ఉంటుంది. ఎంతకెంతకు ఆయనలో మీరు ఎదుగుతూ ఉంటారో అంతగా ప్రత్యక్షతలు లభిస్తూ ఉంటాయి. కాబట్టి పరిశుద్ధాత్మతో మీరు కలిసి చదువుతున్న వారైతేనే మీకు ఆ యొక్క పాత నిబంధనలో ఉండేవి మీకు కనెక్ట్ చేస్తాడు. పాత నిబంధనలు ఇవి ఎక్కడెక్కడ వస్తున్నాయి. ఉదాహరణకు జ్ఞాపక శక్తి అనేది దేవుడిచ్చేటువంటిది, అలాగే మరిచిపోవడం కూడా ఆయన ఇచ్చేటువంటిది. రెండును మరచిపోవడం అనేది ఒక మహా గొప్ప గిఫ్ట్. అది గిఫ్టే, అవును. లేకపోతే ఏమవుతుందో ఆలోచించండి. మర్చిపోండి అని చెప్పినట్లు ఆ మరిచిపోవడం అన్నది లేక 40 సంవత్సరాలు జరిగిందంతా మైండ్ లో ఉంటే ఎలాగుంటుందో చూడండి. మతి చెల్లించిపోతుంది. అవును, డేటా స్టోర్ అయి పగిలిపోతుంది. ఆ విధంగా జ్ఞాపక శక్తి దేవుడిచ్చేటువంటిది, మరిచిపోవడం దేవుడిచ్చేటువంటిది. స్పిరిచువల్ గా దేవుడు జ్ఞాపశక్తినిస్తున్నాడు, లోకంలో జరిగేవి మరిచిపోవడానికి దేవుడు కృపనిస్తున్నాడు. ఈ రెండును. సో ఇవన్నీ కూడా దేవుడు చేస్తున్నప్పుడే మనకివి కనెక్ట్ అయి ముగింపుకొస్తుంది. ఈ రోజు ఇప్పుడు మనం రెవల్యూషన్ 12ని ధ్యానించబోతున్నాం. ఈ రెవల్యూషన్ చాప్టర్ 12లో ఇందులో మనం వెళ్ళడానికి ముందు ఫండమెంటల్ గా మొదటి చాప్టర్లోనే పలు బైబిల్ వర్సెస్ ఉన్నాయి. అయితే మనం బేసిక్ గా తెలుగు బైబిల్ ఫార్మేషన్ చెప్పినట్లు అది ఒరిజినల్ అని చెప్పి దానిలో ఒక పార్ట్ ఉంది. అయితే మనం రెవల్యూషన్ చాప్టర్ 12ని అర్థం చేసుకోవాలంటే హెవెన్ అంటే ఏమని అర్థం చేసుకునే ఒక సెన్స్ ఉంది. మరి హెవెన్ అంటే ఏమిటి, అది అర్థమైతేనే రెవల్యూషన్ చాప్టర్ 12ని మనం అండర్స్టాండ్ చేసుకుని అందులో ముందుకు కొనసాగొచ్చు. అది ఇంగ్లీష్ తర్జుమాలో హెవెన్ అనే పదం ఒక డిఫరెంట్ మాటతో ముగించబడింది. తెలుగు బైబిల్లో మరొక మీనింగ్ ఉంది. సో ఈ విషయం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను దీన్ని ఎలా చదవాలి 12వ చాప్టర్ని? ఇది కొంచెం ఎంతో లోతుకెళ్ళి చూడాలి. ఉదాహరణకు హెబ్రీ భాషలో ఉండే
సంప్రదాయానికి మన భాష సంప్రదాయానికి వ్యత్యాసం ఉంది. ఆ ఒరిజినల్ హిబ్రూ హీబ్రూ హెబ్రీ భాషలో 2 పదాలే ఉన్నాయి. మ్. స్త్రీ మరియు పురుషలింగం, ఇవి రెండే బేసిక్. బేసిక్. మన భాషలో 3వ పదముంది, అది అని ఉంటుంది. అతడు, ఆమె, అది అనేది ఉంటుంది. ఈ అది అనేటువంటిది వచ్చి నిర్జీవము, జీవము లేనివి, నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ 2గా విభజిస్తున్నారు, ఆడ మగ, మేల్ ఫీమేల్. ఈ 3వ పదము హెబ్రీ భాషలో లేదు. నాన్ లివింగ్ థింగ్స్ ని కూడా ఆడ మగగా విభజిస్తారు. ఇది మగ చెట్టు, ఆడ చెట్టు. ఫండమెంటల్ గా అక్కడ అలా ఉంది. ఎందుకోసం అలా చేస్తున్నారంటే ఆదిలో దేవుడు సమస్తమును జాతులుగా చేసినట్టుగా బైబిల్లో ఉంటుంది. ఈ విధంగా జాతి అన్నప్పుడు దేవుని విధానంలో ప్రతిదీ ఆడది మగది అనేది వారి యొక్క నమ్మకం. అందువల్ల వారనేది మృగములో ఆడది మగది ఉంది, ఆ మనిషిలో ఆడమగ ఉన్నారు, అదేవిధంగా చెట్లలో ఆడమగ ఉన్నాయి. ఒక స్థాయి పైన వారు ఎలా చెప్తున్నారంటే ఈ యొక్క చెక్కలో కూడా ఒక ఆడది మగది ఉందంటారు. టంబ్లర్లో కూడా ఆడ మగ టంబ్లర్ ఉంది. ఆ విధంగా వారు ప్రతిదీ చెప్తూ ఉంటారు. ఆ విధంగా వారికి మనకి ఎక్కడ తేడా వస్తుందంటే మనం ఈ యొక్క జీవులలో ప్రత్యేకించి ఆడమగ మనం చెప్పగలుగుతాం. వీటిని మినహాయించి చెప్పాలంటే 6 భావాలుండేవి తప్పించి మిగతావన్నీ నిర్జీవముగా భావిస్తున్నాం. ఆ నిర్జీవానికి అది అనే పదాన్ని కల్పించాం. ఇప్పుడు మీరు ఉదాహరణకు ప్రకటన 13:1లో సముద్రములో నుండి మృగము పైకి వచ్చుట చూచితిని, దాని కొమ్ములు అని మనం చెప్తూ ఉన్నాం. కాని హెబ్రీ భాషలో మీరు చూసినట్లయితే అతడు వచ్చెను అని ఉంటుంది, మేల్. మేల్. ఎందుకంటే ఆ మృగము మగది అనేటువంటిది వారి యొక్క కాన్సెప్ట్. సో ఇప్పుడు మనకి ఈ 3వ పదం ఉండడం వల్ల కొన్ని విషయాలు మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. ఆ విధంగానే మన భాషలో ఉండేటువంటి కొన్ని వస్తువులొచ్చి మనకి అన్ని భాషలలో లభించడం లేదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న హెవెన్కి నేను వస్తున్నాను. ఆదికాండము 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంది. విభజించబడ్డాయి. 2గా విభజన అవుతుంది. ఇప్పుడు ఈ ఆకాశం అనే పదానికి, పరలోకం అనే పదానికి, అంతరిక్షం అనే పదానికి 3 విభాగాలున్నాయి మనకి. ఆకాశముంది, అంతరిక్షముంది, పరలోకముంది. ఈ మూడిటికి ఇంగ్లీష్లో హెవెనే ఉంది, ఒకే పదం, ఒకే ఓడు ఉంది. కొందరు స్కై అనే పదాన్ని వాడతారు, ఆ స్కైని కూడా వేరే స్థలానికే వాడుతూ ఉన్నారు. ఇప్పుడు మన భాషలో చూసినట్లయితే ఆదియందు భూమ్యాకాశములనేటువంటిది ఉంది. కాని ఇంగ్లీష్లో ఆకాశములు, గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్ అని ఉంటుంది. ఇప్పుడు కీర్తనల్లో చెప్పబడినట్టుగా ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి అని ఉంది. ఇప్పుడు ఈ ఆకాశవాసులారా అంటే ఏంటంటే యూదుల నమ్మకం ప్రకారం 7 ఆకాశములు, 7 స్టేజెస్ ఆఫ్ హెవెన్ అని చెప్తూ ఉంటారు. అంటే ఉన్న ఆ 7 ఆకాశములలో 7వ ఆకాశం పరలోకమై ఉంది. అప్పుడు క్రింద ఉన్న 6ను పరలోకం యొక్క 6 స్థాయిలుగా వారు తీసుకొస్తున్నారు. అలాగుంటున్నప్పుడు మనకి ఆ విధంగా కాదు. ఇప్పుడు మనము ఆకాశం అన్నది దేన్ని సూచిస్తున్నాం? స్కై. పైన చూస్తున్న స్కైని ఆకాశం అంటున్నాం. దానికి పైన ఉన్నటువంటి ఒక స్థలాన్ని వచ్చి ఆకాశ విశాలము, అట్మాస్ఫియర్ అని మనం చెప్తున్నాం. అది దాటి పైకి వెళ్ళిపోయింది మనకి. దాని తర్వాత మనం చెప్పుకునే దేవుని పరలోకం, దానికి మధ్య ఏముందో మనకి తెలియదు. ఇంతటితో మనకు పరలోకము, అంతరిక్షము, ఆకాశము అలా ఉంది. ఇక్కడ కొత్త ఆకాశం, కొత్త భూమి ఉంది. కొత్త ఆకాశము, కొత్త భూమి అని మనం చెప్తాం. అయితే మీరు హెబ్రీయులను మీరు తీసుకున్నట్టయితే ఇప్పుడు పౌలుని తీసుకోండి. ఆయన చెప్తున్నాడు 3వ ఆకాశం వరకు కొనిపోబడ్డాను అన్నాడు. 3వ ఆకాశంగా దేన్ని సూచిస్తున్నాడంటే క్రింద భాగంలో పరదైసును చెప్తున్నాడు. పరదైసు, దాన్ని 3వ ఆకాశం అని అంటున్నాడు. అప్పుడు ఆ 3వది అని చెప్తున్నప్పుడు దానికి స్థాయిలున్నాయని మనకి బాగా తెలుసు. వారి నమ్మకం ప్రకారం 7 స్థాయిలు. ఆయన 3వ స్థాయికి వెళ్ళిపోయాడు. మరొక ఉదాహరణ బైబిల్లో నుంచి, సుడిగాలి చేత ఏలియా ఆకాశమునకు ఆరోహణమాయనని ఉంది. అతను వెళ్లిన ఆకాశము దేనిని సూచిస్తుంది? ఇప్పుడు మనకు పరలోకం దేని సూచిస్తుంది? దేవుడుండే స్థలమే పరలోకము, హెవెన్ కదా. అయితే వీళ్ళకి హెవెన్ అనేటువంటిది పరలోకం మాత్రమే కాదు, హెవెన్స్, పరలోకములు. పరలోకములు అనేకములు ఉన్నాయి, పలు స్థాయిలు. ఈ ప్యారడైస్ అనేది ఒక పరలోకం వారికి. ఏలియా వెళ్ళింది ఒక చోట, మేబీ ఆయన కూడా ప్యారడైస్కి వెళ్ళుండొచ్చు, అదొక స్థలం. ఈ విధంగా పలు స్టేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్తాను. దేవుడుండే పరలోకం ఒకటి. మన విశ్వాసులకు, వీక్షకులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దేవుడుండే పరలోకము ఒకటి. అదే మనం దూతలందరూ నిలుచుని ఆయన ఆరాధించారు. నేను వెళ్ళి ఐ విల్ గో అండ్ క్రియేట్ మ్యాన్షన్స్ టు యు అన్నాడు కదా. మ్యాన్షన్స్ అన్నటువంటిది వేరే కాంటెక్స్ట్. తండ్రి ఇంట అనేక నివాస స్థలములున్నవి, అనేక స్థలాలున్నాయి. తండ్రి ఉండే స్థలం ఉంది, హెడ్ క్వార్టర్స్, హెవెన్ అనేటువంటిది ఉంది. ఈ హెవెన్ తర్వాత ఇవన్నీ కూడా బైబిల్లో మనకు తెలిసినంత వరకు చెప్తూ ఉన్నాను. రెండవది, ఒక కాలంలో పిశాచి ఒక స్థలంలో ఉండాడు, మీకు తెలుసు అనుకుంటా. అతడెక్కడ ఉండాడంటే
ఒక అడుగు క్రింద, ఒక స్థాయి క్రింద. అందువల్ల అతడు చెప్తాడు, నేను ఆకాశానికి ఎక్కుతాను. అర్థమైంది. అతడు చెప్పే మాట, నేను ఆకాశానికి ఎక్కుతానని ఆ చెప్తే లెవెల్ కాదు, ఆ అది మరో లెవెల్ లెవెల్. ఒక లెవెల్ క్రింద కింది ఉంటాడు. భాగం. సరే, ఇది 2వ లెవెల్. 3వ లెవెల్ ప్యారడైస్, 3వ ఆకాశం వరకు ఎత్తబడ్డాను. ఎవరు? పౌలు చెప్తున్నాడు. రైట్, ఇవి 3 ఉండనివ్వండి. ఇది కాకుండా ఇప్పుడు 2వ లెవెల్లో ఉన్నటువంటి పిశాచిని దేవుడు వాని స్థితి గమనించి శపించి క్రింద పడవేసినట్టుగా ఉంది. అతడొక ఆకాశంలోకి వచ్చాడనుంది. ఇక్కడుంది చూడండి, 8వ వచనం 12:8లో, గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయాను. 7వ వచనము, పరలోకమందు యుద్ధము జరిగాను అని ఉంది. అప్పుడు పరలోకములో సాతానున్న స్థలం ఒకటి ఉంది. అక్కడ మీకు హెవెన్ అని ఉంటుంది. అందులో అదే నేను ప్రశ్నిస్తున్నాను. ఇంగ్లీష్ లో హెవెన్ అని ఉంది. హెవెన్ అంటే మీకు పరలోకంలో యుద్ధం జరిగినట్టుగా ఉంటుంది. అర్థమైంది. కాంటెక్స్ట్ మారిపోతుంది. కాంటెక్స్ట్ మారుతుంది. అక్కడ యుద్ధమే ఉండదు, పరలోకంలో యుద్ధమే ఉండదు. కరెక్ట్. అప్పుడు ఇది ఎలాగా అని అడిగితే, ఇది ఒక స్థలం. అతను నుండి 4వ ప్లేస్. అక్కడున్న 2వ స్థానం నుండి 4వ స్థానానికి వచ్చాడు. ఇది 4వ స్థలం. ఇది కాకుండా మన కంటి ముందు అనేక ఆకాశాలున్నాయి. ఉదాహరణకు మనము చూసి పక్షులు ఎగిరే ఆకాశం ఒకటి, విమానం ఎగిరేది మరొక ఆకాశం. విమానం ఎగిరే చోట ఆ ఎత్తుకి పక్షి ఎగరలేదు. శాటిలైట్స్ ఉండేది ఒక ఆకాశం, మరో అది మీకు లెవెల్. తెలుసు. నక్షత్రములుండేది ఒక ఆకాశం. ఇలా డిఫరెంట్ ఇవన్నీ పొరలు ఉన్నాయి. వీటన్నిటినే వారు ఆకాశములు అని అంటున్నారు. ఇప్పుడు మనకిక్కడ ఏమిటి ఒక గొప్ప వసతి ఏంటంటే, మన మూల భాషలో చెప్పుకోవాలంటే హెబ్రీ భాష పండితులను పెట్టుకున్నారు, గ్రీకు పండితులను పెట్టుకున్నారు, మన భాష పండితులను పెట్టుకుని తర్జుమా చేసేటప్పుడు ఏ పదము చేత చెప్పబడుతుందో అక్కడ చూస్తున్నారు. ఏ విధముగా అక్కడ ఇవ్వబడింది, ఆకాశమని ఇవ్వబడిందా, పరలోకమని ఇవ్వబడిందా. కాని ఆ స్థలంలో ఇంగ్లీష్లో రెండిటికీ పదము లేనందువల్ల వారు ఏం చేశారు, రెండిటికీ హెవెన్ అని చెప్పుకున్నారు. కాని మనకలా కాదు. ఇప్పుడు మనకే చూడండి, ఇంగ్లీష్లో లవ్ అనేది ఒకే పదము. మనకి ప్రేముంది, ఆప్యాయతుంది, వలపుంది, ఇన్ని పదాలున్నాయి. వీటన్నిటికీ వారికి లవ్వే ఉంది, ఒకే పదం, ఒకే మాట ఉంది. సో ఆ విధంగానే ఇక్కడ మాటలు వేరవుతూ ఉన్నాయి. మనకి ఆయా సందర్భానికి తగినటువంటి మాట ఉంటుంది. ఆ విధంగా మన యొక్క భాషలో ఆ విధంగా ఉన్నప్పుడు మీకొచ్చి ఈ వ్యత్యాసాన్ని చూపించడానికి ఈజీగా ఉంటుంది. దానినే ఈ స్థలంలో చూస్తున్నాం. చూపించడానికి ఈజీగా ఉంది, కన్ఫ్యూజన్ అవ్వడానికి ఆస్కారం ఉంది. మన తెలుగులో భాషలో కాదు, నేను మనకలాగా జనరల్ గా చెప్తున్నాను. జనరల్ గా ఉన్నప్పుడే మన భాషలో మీకు బాగా తేటగా బాగా ఆలోచించి, అది గొప్ప కృప, దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. తెలుగు లాంగ్వేజ్ ఒక బ్లెస్సింగ్ గా ఉంది. ఎంతో గొప్ప బ్లెస్సింగ్ అయిన భాష. మన దేశంలో తమిళ భాష అయితే, మరి హెబ్రీ భాష వంటి పురాతనమైన రీతిలో దేవుడు ఉంచాడు. ఇది ఆలోచించండి. ఈ లోకము సృష్టింపబడినప్పటి నుండి, ఒక భాష ఏర్పడినప్పటి నుండి తమిళ భాష ఉంది. మనం చెప్పుకోవడం లేదు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనే చెప్పారు. వారే కనిపెట్టి తమిళము పురాతన భాష అన్నారు. మరి నోవాహు కాలము నుండి 5000 సంవత్సరములైతే అప్పటి నుండి తమిళ భాష ఉన్నట్టే. అప్పుడు దేవుని యొక్క క్రియలను ఆ ఆది కాలము నుండే మరెంతో తేటగా చూడొచ్చు. ఎందుకంటే అప్పటి నుండి ఏర్పడింది కాబట్టి. మిగతా భాషల కంటే ఎంతో పురాతనమైనది, అందువల్ల మాట అధికము, దాదాపు 247 అక్షరాలు. అంతటికీ కూడా దేవుడు మనకి ఇటువంటి ఆశీర్వాదాన్నిచ్చాడు. అందువల్ల ఈ వ్యత్యాసము చేత చక్కగా అర్థం చేసుకోగలం మనం. 12th చాప్టర్ రెవల్యూషన్. ఎలా మనం దీన్ని అర్థం చేసుకోవాలి? చాలా మంది పలు విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి బేస్ ఏది? ఏ ఫ్యాక్టరీతో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? మనమిప్పుడు ఒకే విధంగా వాక్యము నుండే, ఏదైనా ఫండమెంటల్ గా దేవుని వాక్యమే మన ఫౌండేషన్. ఎందుకంటే మొదటి ఎపిసోడ్లోనే మనం దీని గురించి చెప్పాం. మనం ఏది కూడా ఊహించకూడదని మనం చెప్పి ఉన్నాము. అస్యూమే చేయకూడదు. ఎందుకంటే మన అసంప్షన్ ఎప్పుడు తప్పే. మనం మంచిగా ఉంటుందని చేస్తామో అది తప్పుగా ఉంటుంది. అందువల్ల ఎప్పుడు వాక్యముతో సరైనదిగా ఉన్నట్టయితే అది కరెక్టు, అంతే. ఇప్పుడు 12వ అధ్యాయానికి వచ్చి కొంత ఇంట్రొడక్షన్ మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ హెవెన్ మరి ఆకాశము, హెవెన్స్, పరలోకము కన్ఫ్యూషన్ ఉంది కదండి. ఇప్పుడు ఇందులో చూసినట్లయితే అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. ఎందుకంటే ఆ తర్వాత లోనికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో చూసినట్లయితే ఎ సైన్ ఇన్ ద హెవెన్ అని ఉంటుంది, అపియర్డ్ ఇన్ హెవెన్ అని ఉంటుంది. ఇది పరలోకమని మీరు తీసుకున్నట్టయితే, అలా తీసుకోకూడదని చెప్పడానికే వస్తున్నాను. ఒకవేళ పరలోకమని ఊహించి చదువుతారు కొందరు. సాధారణంగా చదివేవారు పరలోకమందు గొప్ప సూచన కనబడేను అంటే పరలోకం నుండి ఒక సైన్ అని అనుకుంటారు. అక్కడొక స్త్రీ కనబడుతుంది. ఇప్పుడు ఈ స్త్రీని గురించి 6వ వచనంలో చూడండి. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను అని ఉంటుంది. సరేనండి, షీ రన్ అంటూ విల్డర్నెస్. అప్పుడు అరణ్యమునకు పారిపోయాను అన్నప్పుడు ఇది ఆకాశంలో జరిగే అంటే పరలోకంలో జరిగేది కాదు. పరలోకంలో ఎక్కడ అరణ్యం ఉంటుంది? పరలోకంలో ఎడారి ఎలాగుంటుంది? రెండవది, దీనిపైన మరొక కన్ఫర్మేషన్. 14వ వచనములో, అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా
ఆమె ఒక కాలము, కాలములు, అర్ధకాలము పోషింపబడును. అరణ్యములో ఉన్న తన చోటికి పోయి అలాగా తిరిగి అరణ్యమన్నది కన్ఫర్మ్ గా ఉంది. అప్పుడు పరలోకంలో ఏమి లేదు, అరణ్యము లేదు. మరొక కన్ఫర్మేషన్ 16వ వచనములో, భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేశాను. అప్పుడు ఇది కన్ఫర్మ్ గా ఎక్కడ జరుగుతుంది? భూమిలోనే జరుగుతుంది. అప్పుడు ఇది ఏమై ఉండదు, పరలోకము కాదు. కాదు. అప్పుడు ఇది ఆకాశం. ఇది ఆకాశంలో జరిగిన ఒక సూచనగా ఉంది. ఒక సైన్ చూస్తున్నాం. ఆకాశములో ఒక స్త్రీ అరణ్యములోనికి పరిగెత్తుతూ ఉంది. అలాగే ఆమెకు గొప్ప పక్షిరాజు రెక్కలు ఇవ్వబడ్డాయి. అదేవిధంగా ఈ సర్పము రెండును ఏమిటన్నది యోహానికి చెబుతూ ఉన్నప్పుడు అది భూమిలో జరిగేటువంటి సంభవం. ఇప్పుడు ఆయన దర్శనమే చూస్తున్నాడు. అవును. ప్రతిదీ దర్శనమే కదా. ఆత్మలో వెళ్ళి ఆత్మలో అది చూపిస్తున్నాడు. ఆయన ఆకాశంలో చూపించిన సూచన ఎలాగుందంటే భూమిలో జరిగే సంఘటన ఆయన చూపిస్తున్నాడు. ఎందుకు దీన్ని ఆకాశంతో కనెక్ట్ చేస్తున్నాడు అనేటువంటిది చూసినట్లయితే, ఈ స్త్రీ నుండి ఒక విషయం ఆకాశానికి వెళ్తుంది, ఆకాశము నుండి ఒక విషయము భూమికొస్తుంది. ఉదాహరణకు ఈ స్త్రీ యొక్క శిశువు, తర్వాత స్త్రీ శిశువు ఎవరని చెప్దాం. ఎందుకు ఇది ఆకాశానికి ఇవ్వబడింది అనే ప్రూఫ్ ఇద్దాం. ఈ స్త్రీ యొక్క శిశువు ఆకాశానికి ఎత్తికొనిపోబడెను. 5వ వచనాన్ని చూడండి. ఏలనై ఉన్న యొక్క మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఇక్కడి నుంచి పైకెళ్తుంది. ఇక్కడి నుండి పైకెళ్తుంది. తర్వాత మీరు చూసినట్లయితే 9వ వచనములో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద త్రోయబడెను. అక్కడి నుండి కింద పడింది. ఆకాశంలో ఈ సూచన ఏంటంటే, ఒకటేమో ఆకాశానికి, మరొకటి పైనుండి క్రిందకి. ఇందువల్ల ఈ సూచనలు ఆకాశంలో కనబడ్డాయి, పరలోకంలో కాదు. సో చాలా ఇది జరిగేదంతా clear గా కూడా భూమిలో జరిగేటువంటిది ఈ అధ్యాయం యొక్క స్పెషాలిటీ. సో ఇక మీదట చదివేప్పుడు ప్రజలు దీన్ని పరలోకముగా భావించక, హెవెన్ అంటే ఆకాశములో ఒక సూచనకు అర్థాన్ని ఇస్తుందనే విషయం తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు 12th చాప్టర్ యొక్క ఓవరాల్ ఆ విషయాన్ని చెప్పుకుందాం. ఆ తర్వాత కొన్ని విషయాలను కూడా మనం చర్చించొచ్చు. ఓవరాల్ గా నేను చెప్తాను. అనేకులకు ఈ కన్ఫ్యూషన్ ఉంది. నా ఈమెయిల్ కి నేరుగా క్వశ్చన్స్ పంపేవారు, ఈ 12వ అధ్యాయంలో ఉన్న స్త్రీ ఎవరు, దాని గూర్చిన వివరణ మాకు ఇవ్వండి అని అంటారు. నాకిటువంటి సందర్భాని కోసం వెయిట్ చేస్తాను ఎక్కడైనా సరే. ఎందుకంటే ఇక్కడ చెప్పామంటే ఆ ఓవరాల్ గా రీచ్ అవుతుంది. చూడండి, నేను చెప్పితే నా ఛానల్ చూసే వారికే రీచ్ అవుతుంది. మరి ఇక్కడ చెప్పినట్లయితే ఆల్ ఓవర్ 3-4 భాషలు మొత్తంగా వెళ్తుంది. ఎందుకంటే తమిళ్లో, హిందీలోనూ వేస్తున్నాం. సో అందువల్ల ఇటువంటి ఛాన్స్ కి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ఈ 12వ అధ్యాయంలో ఉన్న స్త్రీ ఎవరు అనేప్పుడు ప్రజలలో ముందుగానే మైండ్లో ఇది ఎవరనేటువంటిది కొన్ని విషయాలు నాటి ఉంచారు. ప్రీసెట్ గా. ముందుగా అవన్నీ కూడా మనం ఏంటనేది చూద్దాం. మొదటిగా ఈమె ఎవరనేటువంటి విషయాన్ని చెప్తారంటే తల్లి మరియా అని చెప్తారు. వారిని గుర్చే చెప్పబడింది. వారు గర్భము ధరించినటువంటి కాలంలో జరిగిన సంఘటన. ఆమె మగ శిశువును కనెను అంటే యేసును కనెను. మగ శిశువు కొనిపోబడినంటే యేసు ఎత్తబడినందుకు సూచన. చదివితే అలాగే అనిపిస్తుంది. 12 నక్షత్రములని ఉంది. అది 12 అపోస్తలులు. వారొచ్చి సూర్యుని ధరించినట్టుగా ఉంది. అదొచ్చి ఒక మహిమ, ఒక ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నారు. చంద్రుడు నిలిచి ఉన్నాడు అనందులకు ఆ చంద్రునిపైన నిలిచి ఉన్నట్టుగా ఇటువంటివి అనేటువంటి వారి అభిప్రాయాలు చూస్తున్నాం. నిజంగా ఇది తల్లి మరియను సూచిస్తుందా అని మీరు చూసినట్లయితే, శిశువు కొనిపోబడిన తరువాత జరిగేటువంటి సంఘటనలు ఇక్కడ ఉన్నాయి. శిశువు కొనిపోబడిన తరువాత ఇక్కడ దీన్నేమంటారంటే, ఆ శిశువు గర్భములో ఉన్నప్పుడు సర్పము విరోధంగా నిలిచి ఉన్నదని ఉంది కదా. అంటే అప్పుడు యేసు గర్భములో ఉన్నప్పుడు హేరోదు చంపడానికి యత్నము చేశాను అనేటువంటిది వారు చెప్తారు, కనెక్ట్ అవ్వడానికి. అయితే వాస్తవంగా యేసు గర్భములో ఉన్నప్పుడు ఇది జరగలేదు. ఎందుకంటే హేరోదుకి యేసు గర్భంలో ఉన్నప్పుడు తెలియదు. యేసు జన్మించి, బాగా తెలియాలి, యేసు జన్మించి అది శిశువుగా ఉన్నప్పుడు అతనికి తెలియదు. హేరోదు చెప్పేటువంటి మాట గమనించండి. జ్ఞానులు చెప్పినటువంటి ఆ కాలము ప్రకారము 1.5 సంవత్సరముల లోపల ఉన్నటువంటి శిశువులను చంపమన్నాడు. అప్పుడు జ్ఞానులు చెప్పేటప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది. ఎందుకంటే వీరు ఇరాక్ నుండి రావాలి, తూర్పు దేశం నుండి వచ్చినట్టుగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ ఈ సైడ్ నుండి వచ్చిన వారుగా ఉన్నారు. వారు బయలుదేరి ఆ నక్షత్రాన్ని చూసి వచ్చి హేరోదును మీట్ చేయడానికి దాదాపుగా 1 సంవత్సరం అయింది. అంతే కదా. అప్పుడు వారు ఫస్ట్ క్రిస్మస్ కి లేరు. అర్థమవుతుందండి. వారు హేరోదు దగ్గరకు వచ్చారు. వారు హేరోదు దగ్గరకు వచ్చి హేరోదు ఆ తర్వాత ఆ లెక్కలన్నీ కూడా చూసి రికార్డ్స్ అన్ని తీసి లెక్క చూసే లోపల వీరు ఆ జ్ఞానులు శిశువుని చూడటానికి వెళ్ళిపోయారు. జ్ఞానులకు చెప్పి పంపుతున్నాడు, వెళ్ళండి కనిపెట్టి నాకు చెప్పమంటాడు. వచ్చిన వారు వేరే మార్గములు ఊరికెళ్లారు. వెళ్లిన వారు తిరిగి వస్తారని వెయిట్ చేస్తూ ఉండాడు. ఆ తర్వాత శిశువును వెదుగుతున్నాడు. దాదాపు 1.5 సంవత్సరాలు అయిపోయింది. సో ఆ తర్వాతనే శిశువును వెదుగుతున్నారు. అలా వెతికినప్పుడే
తల్లి మరియా యోసేపు వీరిద్దరూ చేరి శిశువుతో ఐగుప్తునకు వెళ్ళిపోయారు. సో ఈ స్థలములో గర్భములో శిశువు ఉన్నప్పుడే ఆ యొక్క సర్పము నిలిచిని ఉంది. సో ఒక మిస్ మ్యాచ్ అవుతుంది. ఆ మిస్ మ్యాచ్ అవుతుంది ఈ స్థలములో. ఈ విధంగా ఇది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, శిశువు కొనిపోబడిన తరువాత ఆ స్త్రీకి విరోధముగా ఆ ఘటసర్పము నిలిచి ఉన్నది అనేటువంటి ఆ యొక్క వాక్యముంది చూడండి. సింహాసనమునొద్దకు కొనిపోబడెను. 5వ వాక్యములో ఆ స్త్రీ పారిపోయెను అని ఉంది. అవునా? మరి మనం చూసినట్లయితే యేసు ఆరోహణమైనది తన యొక్క 33.5 సంవత్సరాల్లోనే ఎత్తబడ్డాడు. అంటే శిలువలో మరణించి 3వ రోజు సజీవుడై ఆ తర్వాత 40 దినాలు ఇక్కడ యేసు ఉన్నారు. సరి ఎత్తికొనిపోబడిన తర్వాత మరియమ్మ అరణ్యంలోనికి పారిపోయారా అనేటువంటిది మీరు గమనిస్తే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో 120 మంది కూడి ప్రార్థిస్తున్నారు. ఆ 120 మందిలో ప్రార్థించే ఒక వ్యక్తి ఎవరంటే యేసు యొక్క తల్లి అయిన మరియా అని ఉంటుంది. సరేనా? సో ఆ తర్వాత 40 దినాలు వారు ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు, ఆ స్థలంలోనే ఉన్నారు. ఆ తర్వాత కూడా వారు ఆ స్థలంలోనే ఉన్నారు. అరణ్యంలోనికి పారిపోయినట్టుగా హిస్టరీలో మనకి ప్రూఫ్ లేదు. సో ఇవన్నీ కూడా పెట్టుకుని మీరు చూస్తున్నప్పుడు ఇది 12వ అధ్యాయంలో చెప్పబడినటువంటి స్త్రీ అన్నది మరియమ్మ కాదు. అదే మనము వీళ్ళకి తేటగా చెప్పాలి. ఫండమెంటల్ గా ఈ 12వ అధ్యాయంలో చెప్పబడిన స్త్రీ మరియమ్మ కాదు. అప్పుడు ఆమె ఎవరు? రెండవ క్వశ్చన్. ఇప్పుడు మీరు అడిగింది తర్వాత లింక్. ఇప్పుడు ఒక తెగవారు దీన్ని ఎవరని చెప్తున్నారంటే క్రొత్త నిబంధన సంఘం అని చెప్తున్నారు. క్రొత్త నిబంధన సంఘము అరణ్యములోనికి పారిపోతుంది. ఆ ట్రిబులేషన్ పీరియడ్ ఉపద్రవ కాలములో అది పారిపోవును. ఆ 12 నక్షత్రములన్నవి 12 అపోస్తలులను సూచిస్తుంది. తరువాత సూర్యుని ధరించడం అంటే మహిమ. పాదముల క్రింద చంద్రుడనేది ఆ పరమగీతములో సంగమునకు చంద్రుడనే సూచన ఉంటుంది. సో ఇప్పుడు వారు వస్తున్నారు. ఆ శిశువు యేసు జన్మను సూచిస్తుంది. జన్మించిన వెంటనే అరణ్యములోనికి వెళ్లడం ఇప్పటికీ అలా తీసుకున్నా అది క్రొత్త నిబంధన సంఘము కాదు. క్రొత్త నిబంధన సంఘమైతే యేసు కొనిపోబడిన తరువాత ఇది అరణ్యములోనికి వెళ్ళలేదు. దాదాపుగా అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం వరకును సంఘము యెరూషలేములోనే ఉండింది. యెరూషలేములోనే ఆ తర్వాత 8వ అధ్యాయంలోనే వారు చెదరగొట్టబడ్డారు. చెదరిన వారందరూ సువార్తను ప్రసంగించారు. వారు సమరయకు వెళ్ళినట్టుగా ఉంది. మరల వారు యెరూషలేమునకు వచ్చినట్టుగా ఉంది. అరణ్యమునకు 3.5 సంవత్సరములు పారిపోయాను. అక్కడ గమనిస్తే 1260 దినములు అక్కడ తేటగా కనపడుతుంది. 1260 days క్లియర్ గా ఉంది. ఇంత క్లియర్ గా ఉంది. కాబట్టి ఇది క్రొత్త నిబంధన సంఘమును కాదు. ఇన్ని కాకపోతే ఇది ఎలాగా అని అడిగినట్లయితే ఇది ఎంతో దీర్ఘమైన ఒక సబ్జెక్ట్. దీన్ని మనము వీళ్ళకి తెలియజేసి వివరించాలి. అలాగంటే ఇది ఒక బైబిల్ కాలేజీలో తీయాల్సిన క్లాస్. అంత మాత్రమే కాకుండా వారికి అర్థమై వారి ఆత్మలో ఉంటేనే వారికి అర్థంలోకి తీసుకుంటేనే గ్రహించగలరు. కానీ సాధ్యమైనంత వరకు చెప్దాం. ఇది ఎవరిని సూచిస్తుంది అని అడిగినట్లయితే దీనితో కూడా ఇంకా ఒకే వాక్యముతో దానియేలు నుండి కనెక్ట్ చేయాలి. సరేనండి. ఇప్పుడు విశ్వాసులు బాగా గమనించాలి. 12వ అధ్యాయంలో వీరు ఇవన్నీ చూశారు కదా. ఆ సర్పాన్ని కొంచెం చూడాలి. అందులోనే ఒక గొప్పదైన సూచన ఉంది. 3వ వాక్యములో అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. దానికి 7 తలలును 10 కొమ్ములును ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. 7 heads, 10 horns, 10 కొమ్ములు అండ్ 7 crowns అని ఉంటుంది. క్రౌన్స్ అని ఉంటుంది. ఈ 7 crowns అనేటువంటిది రెవల్యూషన్లో ఎక్కడా కనబడదు. మీరెక్కడన్నా చూడండి. 13వ అధ్యాయంలో కూడా చూడండి. చూస్తే 7 heads, 10 horns, 10 crowns అనే ఉంటుంది. ఇక్కడ మాత్రమే 7 వస్తుంది. ఎందుకు 7 వస్తుందంటే వేగంగా చూస్తే దానియేలు పుస్తకము 7వ అధ్యాయంలో వాక్యము తేటగా చెప్తుంది. 8 మరియు 9 వచనాలు చదివినట్లయితే దాని 3 కొమ్ములు పెరికి వేయబడ్డాయి అని ఉంటది. 7వ అధ్యాయము దానియేలు పుస్తకము 8వ వచనము. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా 7:8 ఆఫ్ డానియల్. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి అని ఉంటుంది. పెరికి వేయబడటం అంటే 10లో 3 పెరికి వేయబడితే 7. ఆ 7 యొక్క కనెక్షన్ ఇక్కడే ఉంటుంది. సో అది అర్థమవుతుంది, ఇది అర్థమవుతుంది. అలా చదివితేనే ఇది అర్థమవుతుంది. అందుకని మీరు అప్పుడప్పుడు డానియేలు చదవండి అని, దానియేలు చేర్చి చదవండి, దానియేలు చేర్చి చదవండి అని చెప్పడానికి కారణం వారు ఇక్కడ చెప్పబడిన ఘట సర్పాన్ని వారు చూడకుండా వీరు ఆ స్త్రీని మాత్రమే చూస్తూ ఉంటే అప్పుడెందుకు ఆ ఘట సర్పాన్ని ప్రస్తావిస్తున్నాడు? అందులో ఒక 7 heads, 10 heads, 7 crowns ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడంటే 7 crowns ఉన్నాయి, 10 horns ఉన్నాయి. 3కి పరిపాలన లేదు. ఆ 3కి అధికారం పెరిగివేయబడింది. ఎక్కడ పెరిగివేయబడిందంటే దానియేలు 7:8లో అలాగ ఉంది.
ఇది దేని కాన్సెప్ట్ అంటే ఇశ్రాయేలీయుల సమాజము. ఇశ్రాయేలు సంఘము అరణ్యములోనికి 7 సంవత్సరములు పారిపోవును. ఇప్పుడు ఆ 7 సంవత్సరములు అందులో ఉన్నాయా అని చెప్తాను. అది బాగా గమనించండి. 6వ వచనములో అచ్చట 1260 దినములు అవును. అని ఉందండి. అవును. 1260 డేస్. బైబిల్ ప్రకారం ఒక నెలకి 30 దినాలు. 1260 డేస్ అంటే 42 మంత్స్. 42 మంత్స్ అంటే 3.5 years. 3.5 years ఇక్కడ ఉందా? తరువాత 14వ వచనం, అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము, కాలములు, అర్ధకాలము పోషింపబడును. ఇంగ్లీష్లో ఏముందండి? The woman was given 2 wings of a great eagle, that she might fly into the wilderness into her place, where she is nourished for a time and times and of a time from the face of this serpent అని ఉంది. టైం అంటే 1 year, టైమ్స్ అంటే 2 years, హాఫ్ ఏ టైం అంటే హాఫ్ ఇయర్, మొత్తం 3.5 years. మొదటిగా 6వ వచనంలో 3.5 సంవత్సరములు, 14వ వచనంలో 3.5 సంవత్సరాలు. 3.5 ఎన్ని సంవత్సరాలు? 7 years. ఉపద్రవ కాలంలో పారిపోయే ఇశ్రాయేలు సంఘం యొక్క లెక్క ఇది. ఇది ఎందుకు 2గా విభజింపబడిందంటే, మొదటి 3.5లో ఇప్పుడున్నటువంటి మన సంఘములలో ఎత్తి కొనిపోబడిన జనుల తర్వాత విడువబడిన జనులు అత్యధికంగా ఉంటారు. ఇప్పుడు ఒక సంఘములో ఎంతమంది ఎత్తబడతారంటే, బైబిల్ ప్రకారం దేవుడు దాన్ని ఎలాగ చెప్తున్నాడంటే, 10 కన్యకలలో 5 మంది కొనిపోబడ్డారు, 5 విడవబడ్డారు. పొలంలో 2 ఉంటే ఒకరు ఎత్తబడతారు, మరొకరు. అప్పుడు లెక్క చూస్తే 50%. అప్పుడు ఒక ఉదాహరణకు చెప్తున్నాను, ఇంతే అని నాకు తెలియదు, ఒక ఉదాహరణకు చెప్తున్నాను. ఒక 50% సంఘం వెళితే ఇంకా ఎంత ఉంటుంది? 50%. 50%. ఒక 300 క్రైస్తవుల్లో 150 మంది కొనిపోబడితే మిగతా వారు ఎంతమంది? ఒక 150 కోట్ల మంది. ఈ 150 మంది కూడా అరణ్యములోనికి పరిగెత్తాలి. ఒక నిజమైనటువంటి సంఘం వారైతే అరణ్యానికి పరిగెత్తాలి. ఈ క్రైస్తవులకు వచ్చేటువంటి మొదటి 3.5 సంవత్సరముల శ్రమ చేయి విడువబడే వారికి జరిగేది ఇక్కడుంది. తర్వాత 3.5 సంవత్సరములు యూదులకు క్రైస్తవులకు కలిపి జరుగుతుంది. అదే మిగతా 3.5. ఇది పూర్తిగా ఎవరి గురించి చెప్పబడిందంటే, విడిచిపెట్టబడిన సంఘము, ఇశ్రాయేలీలకు ఆ కాలఘట్టములో జరిగే ఉపద్రవాన్ని గురించి అక్కడ చెప్పబడింది. ఇది తల్లి మదర్ మేరీ కాదు, ఇది కృత నిబంధన సంఘము కాదు, మరింక దేని గురించి కూడా కాదు. సో ఈ స్థలములో 12 నక్షత్రాలంటే ఇశ్రాయేలీయుల 12 గోత్రములు, ట్రైబ్స్. ఇదే దర్శనం ఎవరికి వస్తుందంటే, మన జోసెఫ్కి వస్తుంది. ఆ యొక్క సూర్యుడు చంద్రుడు అనేది యాకోబును, చంద్రుడు లేయాని గూర్చినదిగాను ఇశ్రాయేలు యొక్క దర్శనమే ఇక్కడ మనకి ఇవ్వబడింది. సో దాన్నే దేవుడు 12వ అధ్యాయంలో చెప్పి ఉన్నాడు. ఈ 12th చాప్టర్ లో ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఇంత డెప్త్ ఉంది. ఇందులో అనేక ప్రశ్నలు వస్తున్నాయి, బట్ మనకి టైం షార్ట్ గా ఉంది. కాబట్టి రాబోయే కార్యక్రమంలో మరో ప్రశ్నలతో ప్రారంభం.